బ్రేకింగ్ న్యూస్ యావత్ భారతదేశానికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు కాశ్మీర్లో మన భారతదేశ జవాన్లు ముగ్గురు మృతి చెందారు. ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక లోయలో పడి బస్సులో వెళ్తుంటే వీళ్ళు మృతి చెందారంటూ కూడా చెప్తున్నారు. సుమారు 700 అడుగుల లోతులో వీళ్ళు పడ్డారు ఆ బస్సులో ఉండగా. తర్వాత వాళ్ళు వీరమరణం పొందారంటూ కూడా చెప్తా ఉన్నారు. మనందరికీ తెలుసు జవాన్లు మన దేశం కోసం ఎంత పోరాటం చేస్తున్నారు. నిద్రాహారాలు మాని మన కోసం కాపలా కాస్తా ఉన్నారు. దేశానికి జవాన్ ఎంతో సేవ చేస్తాడు. తన ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా తన వృత్తిని అక్కడ చేస్తూ ఉంటాడు. అలాంటి జవాన్ ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో అంటే ఒక పక్క పాకిస్తాన్కి ఇండియాకి జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఇతను మరణించడం నిజానికి చాలా చాలా బాధాకరం. ఎంతోమంది జవాన్లు ఈ ఈ పాకిస్తాన్ ఎప్పుడైతే ఇలాంటి దాడులకి తెగబడుతుందో అప్పటి నుంచి కూడా మన కోసం 140 కోట్ల దేశ జనాభా ఉన్న ఈ భారతదేశాన్ని రక్షించడం కోసం మన ఆర్మీలో ఉన్న ఈ జవాన్లందరూ కూడా వాళ్ళ ప్రాణాలని సైతం కూడా లెక్క చేయకుండా మన కోసం కాపలా కాస్తున్నారు. ఈరోజు ఈ శ్రీనగర్ నుంచి కాశ్మీర్కి బయలుదేరిన ఒక వ్యాన్లో చాలామంది జవాన్లు ఉన్నారు. ఈ కాశ్మీర్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మీ అందరికీ కూడా తెలుసు. మన కోసం వెళ్తున్నారు ఆ జవాన్లు అక్కడ పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి, ఆ ఉగ్రవాదుల్ని పట్టుకుని వాళ్ళని హంతం చేయడానికి. అలాంటి సిచ్యువేషన్లోనే ఒక లోయలో వీళ్ళు ప్రయాణిస్తున్న ఆ వ్యాన్ పడిపోవటం, వాళ్ళు వెంటనే వాళ్ళ ప్రాణాలని వదలటం, దాదాపు చాలామందికి గాయాలంటూ కూడా చెప్తున్నారు. ఇంకా చాలామంది చనిపోయే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వెలుగులోకి మాత్రం అమిత్ కుమార్ అలాగే మరొక వ్యక్తి పేరు కూడా వచ్చింది. ముగ్గురు అని చెప్తున్నారు, ముగ్గురు చనిపోయారని చెప్తున్నారు. వాళ్ళ పేర్లు నేను సరిగ్గా చూసుకోలేదు. అమిత్ కుమార్ అలాగే ఇంకొక పేరు కూడా ఉంది. వీళ్ళు ప్రస్తుతం అయితే చనిపోయారంటూ కూడా నిర్ధారించారు. ఏదేమైనప్పటికీ వీళ్ళ ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే దేశానికి వీళ్ళు వీరులేళ్ళు. ఎందుకంటే మన కోసం వాళ్ళు అక్కడ చేస్తుంది చిన్న యుద్ధం కాదు. వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళ కుటుంబాలను వదులుకుని మన కోసం అక్కడ కాపలా కాస్తూ వాళ్ళ ప్రాణాలను విడిచిపెట్టుకుంటున్నారు. ఒక్క నిమిషం వాళ్ళ కోసం మనం ఒక్క నిమిషం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం ఆ వీరుల కోసం మౌనం పాటిద్దాం. నిజానికి సైనికులందరూ కూడా భారతమాత ముద్దు బిడ్డలు. రైట్, ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హారిక లైన్లో ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక చెప్పండి, భారతదేశానికి సంబంధించి ముగ్గురు ఆర్మీ సైనికులు ఒక లోయలో పడి చనిపోయారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పహల్గామ్ అటాక్ ఎక్కడైతే జరిగిందో కాశ్మీర్ ఆ ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఏంటి హారిక? రైట్, జమ్మూ కాశ్మీర్ లో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఇది రాంబన్ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అంటే చాలా అనుమానాలు అయితే కొంచెం బయటకు వస్తున్నాయి. అంటే ఇది సహజంగానే జరిగిందా ఈ ప్రమాదం, లేకపోతే ఎవరైనా క్రియేట్ చేశారా అని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకు అని అంటే ఒక పక్క పెహల్గామ్ అటాక్ కి సంబంధించి ఉగ్రవాదుల్ని పట్టుకునే స్థితిలో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ పైన దాడికి వెళ్ళాలా, యుద్ధానికి వెళ్ళాలా అని చెప్పేసి ఇప్పుడు మన సైనికులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో ఇలా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జవాన్లు చనిపోవడం వెనక అందరూ బాధపడుతున్నారు. ఎందుకు అంటే ఇప్పటికీ కసితో ఉన్నారు మన సైన్యం. ఎప్పుడెప్పుడా అని చెప్పేసి యుద్ధం అనగానే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ప్రస్తుతం. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ముగ్గురు జవాన్లు ఇలా రోడ్డు ప్రమాదంలో పడి చనిపోవడం చాలా దారుణమని చెప్పుకోవాలి. అయితే ఈ ఆర్మీ వాహనం 700 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది అని అంటున్నారు. అయితే ఇది పడడానికి మరి అదుపు తప్పిందా, ఇంకేదైనా మానవ తప్పిదమా అని చెప్పేసి కూడా ఈ రకంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో మరి ఇది ఏం తేలుతుంది అనేది ఒకసారి అయితే చూడాలి. ప్రస్తుతం అక్కడ ఈ చష్మా ఆన్ ఈ నేషనల్ హైవే 44 అని చెప్పేసి ఉంటుంది. అక్కడ 700 కిలోమీటర్ల నుంచి జారి పడిపోయింది ఆ వెహికల్. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అక్కడ స్థానికులు ఫస్ట్ గుర్తించి వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడికక్కడే ఆ ముగ్గురు జవాన్లు అయితే ప్రాణం వదిలారు అని చెప్పుకోవాలి. సంఖ్య ఇంకా పెరిగే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు స్పాట్ లో చనిపోయారు. మిగతా వాళ్ళకి గాయాలు మాత్రమే అయ్యాయి. కానీ ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. ఇంకా ప్రస్తుతం వీళ్ళందరికీ చికిత్స నిమిత్తం బయటికి హాస్పిటల్ తీసుకెళ్లారు, దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు.
కానీ ఈ రాంబన్ డిస్ట్రిక్ట్ లో ఈ రీసెంట్ గా ఏం కాదు, రెగ్యులర్ గా ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు. సో అందులో ఇది ప్రమాదవశాత్తు జరిగిందా అని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఇది బాధాకరమైన విషయమే. సో ఖచ్చితంగా దీన్ని మరి ఎలా జరిగింది అని చెప్పేసి కూడా చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఇంకా శోధన చర్యలు అయితే జరుగుతున్నాయి. మరి ఎలా అనేది చూడాలి. ప్రస్తుతం మన ఫోటోలో కూడా చూడొచ్చు, వాళ్ళు ఏదైతే వెహికల్ లో ప్రయాణించారో ఆ వెహికల్ నుచ్చు అయిపోయింది. అంత పైనుంచి పడిపోయేసరికి ఆ వెహికల్ నుచ్చు అయిపోయింది. ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ప్రస్తుతం శోధనలు అయితే జరుగుతున్నాయి. తేజ, రైట్, థ్యాంక్ యూ హారిక. కాశ్మీర్లో మన భారత జవాన్లు ముగ్గురు ఒక వ్యాన్ లోయలో పడి చనిపోవడం అయితే జరిగింది. మరి వీళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు, ఈ దేశం కోసం పనిచేస్తున్నారు. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఇక్కడ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మన కోసం శత్రువులు రాకుండా కాపలా కాస్తున్నారు మన కోసం. అటువంటిది ఈరోజు వాళ్ళ ప్రాణాలు విడిచారు. దేశం కోసం ప్రాణాలు లెక్క చేయని ఓ సైనికుడా, అలుపెరగని పోరాటం చేసిన ధీరుడా, శత్రువు దాటికి వెన్ను చూపని వీరుడా, మా కోసం దేశం కోసం భారతమాత సుతుడా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం? నీ నిదుటిన దిగ్దిన వీర తిలకం నీ కన్న తల్లికి యావత్ భారతదేశం చేస్తుంది సలాం. జై హింద్.